నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్షాప్ కు హాజరై ప్రారంభ ఉపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఘటనకు నిరసన విజయవాడ అయోధ్య నగర్లో లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. రాష్ట్ర సలహాదారుడి పదవి బాధ్యతలు స్వీకరించిన డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి. శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా పేదల ఇళ్లను కూల్చడం సరికాదు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఘటన నిరసిస్తూ విజయవాడ అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లోటస్ ల్యాండ్ మార్క్ పూర్వవీధుల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ శాంతియుత క్యాండిల్ ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్ డౌన్ ఉగ్రవాదం నశించాలి, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేపట్టారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి క్యాండిల్స్ వెలిగించి నివాళులర్పించారు. కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత క్యాండిల్ ర్యాలీని లోటస్ ల్యాండ్ మార్క్ వీధుల్లో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు సైతం ఈ ర్యాలీలో పాల్గొని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భరోసా, అండా ఇచ్చే రీతిలో భారత్ మాతాకి జై అంటూ నినదించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు కేవి చంద్రమోహన్, చావలి శివప్రసాద్, కొండపల్లి మురళి, ఆత్మకూరి సురేష్ తదితరులు మాట్లాడారు. ఉగ్రదాడికి పాల్పడ్డ పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం నశించాలని భారత్ పరితపిస్తుంటే ముష్కరులు పదే ఉగ్రదాడులకు పాల్పడుతూ ఉండడం శోచనీయమన్నారు. దేశం యావత్ ఉగ్రదాడిని ఖండించాలని, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉగ్రవాదుల దాడిని ఖండించాలన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు లోటస్ ల్యాండ్ మార్క్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన తీవ్ర సానుభూతి తెలుపుతున్నామని, భారత ప్రభుత్వం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. ఈరోజు భారతదేశంలో కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి అమాయక హిందువుల మీద జరిగినటువంటి దమనకాండ మనందరం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయము. దాని మీద ఇప్పటికే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇది ఇండియాకి మొదటిది కాదు. కాశ్మీర్ నుంచి కేరళ వరకు, రీసెంట్గా జరిగినటువంటి బంగ్లాదేశ్ అల్లర్ల నుంచి బెంగాల్ వరకు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఉమర్ అబ్దుల్లా బయటకు వచ్చి బహిరంగంగా హిందువులకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతదేశానికి సంబంధించినటువంటి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని కాశ్మీర్కి పణంగా పెట్టి కావాల్సిన రోడ్లు, బ్రిడ్జులు, కాశ్మీర్కి కేటాయించినటువంటి నిధులు లెక్క తీసే పని అయితే కొన్ని లక్షల కోట్లు వెచ్చించి ఈరోజు కాశ్మీర్ని డెవలప్ చేస్తే, కాశ్మీర్ని జనజీవన స్రవంతిలో కలపాలని చెప్పి కంకణం కట్టుకొని లక్షల కోట్లు కుమ్మరిచ్చి యాత్రికులను అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ జీవన ఉపాధిని పెంచితే, ఈరోజు మతం పేరు అడిగి బట్టలు ఊడదీసి చూసి మీరు హిందువులా అన్నని చెప్పి కాల్చివేస్తే హిందువులు ఏం ఆలోచించాలి? మనందరం ఏం చేయాలి? మెజారిటీ హిందువులు ఉన్నటువంటి దేశంలో హిందువులకి మెజారిటీ లేకపోతే బాధ ఎవరికి చెప్పాలి? అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అది ఇది అని కాదు, ఓటు బ్యాంక్ పోతుందేమో, జరిగిన దమనకాండని ఖండిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళ ఓట్లు పోతాయి అని భయంతో వాళ్ళు ఉన్నారు అనంటే మన హిందువులు మనం కూడా సిగ్గుతో తలంచుకోవాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు 80 మంది ఉన్నటువంటి హిందువులు ఓట్లు వేసే రోజున అందరూ కిందకి దిగి హిందువుల్ని కాపాడే పార్టీలు ఏమున్నాయని ఎంచుకొని ఓటు వేసే పని అయితే రాజకీయ నాయకులు కూడా భయపడతారు. ఖండించకుండా ఉండటానికి ఇటువంటి బాధాకరమైన సన్నివేశం ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే ప్రతి మతానికి ఒక రాష్ట్రమో, ఒక దేశమో, ఒక ప్రాంతమో ఉంది.
హిందువులుగా పుట్టిన మన దేశంలో కాశ్మీర్లో జరిగినటువంటి ఇలాంటి అఘాయిత్యాలు ఇంకెప్పుడు జరగకూడదని చెప్పని సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా పార్టీలకు అతీతంగా హిందువులో భారతీయులు కూడా, ఎందుకంటే భారతీయులకి అటు ముస్లిమ్స్ని కానీ ఇటు క్రిస్టియన్స్ని కానీ అటు సిక్కులను కానీ జైన్లు కానీ అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రదేశం మన భారతదేశం. ఇలాంటి దేశంలో ఇలాంటి అఘాయిత్యం జరగడం చాలా బాధాకరం. ఇవాళ హిందువులకి జరగచ్చు, రేపొద్దున ఇంకొకరికి జరగచ్చు. కాబట్టి మన దేశంలో హిందువులకి భద్రత కలవాలని చెప్పని ఏ రాజకీయ పార్టీ అయితే హిందువులకి మద్దతుగా పలికిద్దో ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు రావట్లేదు. అవి కూడా బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడాలని చెప్పని విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్ అసోసియేషన్ తరఫున నా పేరు మురళీకృష్ణ, మేమంతా కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకసారి ఇటువంటి తప్పు జరగకుండా అన్ని పార్టీలు ఏకతాటి మీదుగా ఉండి హిందువులకి ధైర్యం చెప్పాలని, హిందువులకి తోడుగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అతి ఘోరంగా చాలా బాధాకరంగా జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి దారుణ మరణకాండ ఎప్పుడు చూడలేదండి. ప్రత్యేకంగా వీడు హిందువా కాదా అని చూసి మరీ కొట్టారు. చాలా బాధగా ఉంది. దాంతో ఈ లోటస్ ల్యాండ్ మార్క్ అనేటువంటి మా ఈ ఎలైట్ కమ్యూనిటీలో లేడీసు జెంట్స్ చూశారు ఎంతమంది షార్ట్ టైంలో వచ్చి వీళ్ళంతా వచ్చేస్తారు. వీళ్ళంతా షాప్స్ పనిచేస్తారు. వాళ్ళంతా ఇంత లేట్ అని కూడా వచ్చి ఆ దుశ్చర్యను ఖండించడానికి మా వాళ్ళంతా వచ్చి నిలబడ్డారు. దీన్ని మా సురేష్ కానీ, మా రాము కానీ, కొండపల్లి మురళి కానీ, చంద్రమోహన్ కానీ, చాలామంది రాకేష్ కానీ, బోళెంతమంది ఉన్నారు, మారుతిరామ్ కానీ, చాలా ఇంతమంది వీళ్ళంతా పూనుకుని వీళ్ళందరినీ సమీకరించి ఇంత నిరసన తెలియజేయడానికి మా వాళ్ళంతా లేడీస్ కూడా వచ్చారన్నమాట. చాలా ఈ దుశ్చర్యను తీవ్ర స్వరంతో ఖండిస్తున్నాం. భారత్ మాతాకి. ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి రాష్ట్ర సలహాదారుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, మంగళగిరి ఏపీ ఐఏసీ ప్రధాన కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జి సతీష్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. డిఆర్డీఏ చైర్మన్ పదవి బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ జి సతీష్ రెడ్డి అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి డాక్టర్ జి సతీష్ రెడ్డిని రాష్ట్ర సలహాదారుడుగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్, తనని రాష్ట్ర గౌరవ సలహాదారుడుగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ జి సతీష్ రెడ్డి. ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 10వ తరగతి పరీక్షల్లో 100% ఫలితాలతో పాటుగా రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించామని స్కూల్ ప్రిన్సిపల్ మామిడి శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థిని జ్యోతికశ్రీ 591 మార్కులు సాధించి స్కూల్లో ప్రథమ స్థానంతో పాటు రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకును సొంతం చేసుకుందని తెలిపారు. విజయవాడ కేదారేశ్వరపేట ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. పరీక్షలకు హాజరైన మొత్తం 71 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100% పాస్ శాతాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మామిడి శ్రీనివాసరావు మాట్లాడారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకిత భావమే ఈ విజయానికి మూల కారణాలని తెలిపారు. విద్యార్థిని జ్యోతికశ్రీ 591 మార్కులు సాధించి స్కూల్లో ప్రథమ స్థానంతో పాటుగా రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకును సొంతం చేసుకుందని తెలిపారు. 32 సంవత్సరాల పాఠశాల చరిత్రలో తొలిసారిగా 591 మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. ఈ అద్భుత విజయానికి తమ ఉపాధ్యాయ బృందం అందించిందని, సహకారం అమోఘమని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తమ విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు తమ విజయం ఉపాధ్యాయుల మార్గనిర్దేశనానికి ఫలితంగా సాధించగలిగామని తెలియజేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో మా ఫ్యూచర్ పాత్ విద్యార్థులు మొత్తం 71 మంది పరీక్షకు హాజరవగా 71 మంది ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాలని సాధించారు. మేము చాలా సంతోషిస్తున్న విషయంలో. అంతేకాకుండా చిరంజీవి జ్యోతికాశ్రీ 591 మార్కులతో స్కూల్ ఫస్ట్గా, అలాగే స్టేట్లో 10వ ర్యాంకులో నిలవటం మాకు చాలా సంతోషదాయకం. మరి 32 సంవత్సరాల మా పాఠశాలలో ఇదే ప్రప్రథమంగా 590 కంటే ఎక్కువ మార్కులు రావటం మరి చాలా సంతోషం ఇది.
ఈ విజయానికి కారకులైనటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందుకు సహకరించిన, ఇంతటి ఘన విజయానికి సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంత మంచి చక్కటి విజయాన్ని మాకు అందించినటువంటి మా ఫ్యూచర్ పాత్ 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవితంలో వారు మరింత ముందుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతికాశ్రీ. నేను ఈ ఫ్యూచర్ పాత్ స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. ఇక్కడ నాకు అందరు టీచర్స్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ హార్డ్ వర్కే నా హార్డ్ వర్క్ కన్నా చాలా ఎక్కువ ఉంది. వెనకాల నుంచి చదవండి, ఇది చదవండి, అది చదవండి, బాగా కష్టపడండి అని చెప్పి ఎంతో నేర్పుగా ఓర్పుగా చెప్పి మాకు బాగా చేశారు. వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ అనేది చిన్న వర్డే, కానీ మేము ఎంతకంత స్టేజ్కి వచ్చి ఇంతవరకు నడిపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా పేరు కాత్యాయిని. నేను ఇంత స్కోర్ని బీట్ చేయగలిగే అవకాశం నా ఫ్యూచర్ పాత్ టీచర్స్ వల్ల, ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్ వల్ల. వాళ్ళ కృషి లేకపోతే మేము ఇంత స్కోర్ చేయలేము. పేరున ప్రతి టీచర్కి, ప్రిన్సిపల్ సార్కి నా కృతజ్ఞతలు. వాళ్ళు లేకుండా మేము ఇంతలా కష్టపడినా ఉపయోగం ఉండేది కాదు. కష్టంతో స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో కూడా ప్రిన్సిపల్ సార్, టీచర్స్ అందరూ చెప్పడం వల్లే మాకు ఇంత స్కోర్ చేయగలిగాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు మణికుమార్. నేను ఈ స్కూల్లో 2nd క్లాస్ నుంచి చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి టీచర్స్ అందరూ స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం. నా పేరు మణికుమార్. నేను ఈ స్కూల్ నుంచి 2nd క్లాస్ నుంచి చదువుతున్నాను. ఈ స్కూల్ పేరు వచ్చేసి ఫ్యూచర్ పాత్. ఇందులో నాకు చిన్నప్పటి నుంచి టీచర్స్ అందరూ ఏ డౌట్ వచ్చినా సరే వెంటనే క్లియర్ చేసేవారు. అడిగితే వీళ్ళందరి సహాయం వల్ల నేను 10th మంచి మార్క్స్ అయ్యి స్కోర్ చేయగలిగాను. అది టీచర్ సపోర్ట్ లేకపోయి ఉంటే ఇన్ని మార్క్స్ కూడా వచ్చి ఉండేవి కాదు నాకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు యు కార్తిక్. నేను ఇక్కడ 5th క్లాస్ నుంచి చదువుతున్న ఫ్యూచర్ పాత్లో. నాకు ఇక్కడ టీచర్స్ అందరూ 5th క్లాస్ నుంచి అందరూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. టీచర్స్ ఎప్పుడు మమ్మల్ని అది చదువు, ఇది చదువు అని ఎప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. మా ప్రిన్సిపల్ సార్ మా కోసం 10th క్లాస్లో కష్టపడింది, మా కోసం చాలా కష్టపడ్డారు. మమ్మల్ని అందరినీ ఇంత పర్సెంటేజ్ వచ్చిందంటే ప్రిన్సిపల్ సార్కి, ప్రతి ఒక్క టీచర్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు కలిసి ర్యాంకులు వచ్చాయని అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం నాయకులు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయికుమార్ ఆధ్వర్యంలో గవర్నర్పేట 3 టౌన్ పిఎస్ విజయవాడలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయికుమార్ మాట్లాడారు. 2025 ఏప్రిల్ 19వ తేదీన జేఈఈ మెయిన్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా విడుదల చేశారు. వేరే రాష్ట్రంలోని విద్యా సంస్థలు అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అయిన శివ వికాస్, టోష్నివాల్, లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ అహ్మదాబాద్లో చదువుకొని జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు పొందారు. అలాగే సౌరవ్ జేకేఎస్ క్లాసెస్ ఉత్తరప్రదేశ్లో చదువుకొని జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించారు. అదేవిధంగా ఇతర విద్యా సంస్థల్లో చదివి ర్యాంకులు పొందిన విద్యార్థులను తమ విద్యా సంస్థలో చదివినట్లు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు దినపత్రికలు మరియు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటన చేస్తున్నారు. ఈ ప్రకటనలో సినీ నటి శ్రీలీల శ్రీ చైతన్య విద్యా సంస్థలకు, సినీ నటుడు అల్లు అర్జున్ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. సమాజంలో వారికి ఉన్న గుర్తింపు వల్ల వారి ప్రకటనలు ప్రజలపై ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రచారం చేయడంతో లబ్ధి పొందేందుకు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎం సాయికుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 19వ తారీఖున రిజల్ట్ రిలీజ్ అయినటువంటి జేఈఈ మెయిన్స్లో ర్యాంకులతో మొత్తం కూడా శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఫేక్ ర్యాంకులతో కూడా వాళ్ళందరూ కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఫేక్ తప్పుడు ప్రచారాలు చేస్తూ మా కళాశాలలో వచ్చే ర్యాంకులు అని చెప్పి ప్రచారం చేసినటువంటి ప్రచారార్థం చేస్తూ సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ పేపర్లో కావచ్చు అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేసినటువంటి యాజమాన్యాలపైన శ్రీ చైతన్య నారాయణ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా అలాంటి కళాశాలలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నటువంటి శ్రీలీల కావచ్చు, అల్లు అర్జున్, దికేష్ దొమ్మరాజు గారి పైన కూడా ఈరోజు
క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళు లక్షల రూపాయలు వాళ్ళు దోచుకోవడం కోసం కొన్ని లక్షలాది మంది జీవితాలు నష్టమైనా పర్లేదు, వారి యొక్క లక్ష్యం చేరుకుంటారో లేదు, కానీ మా లక్ష్యాలు అయితే మా జోబులు నిండుతాయని చెప్పి పద్ధతిలో ఈరోజు బ్రాండ్ అంబాసిడర్లు కూడా నడుస్తున్నారు. కావున వాళ్ళపైన వాళ్ళు నమ్మి ఈరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు, దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు నమ్మి ఈరోజు మోసపూరితంగా ఈరోజు మోసపోయే పరిస్థితి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. విద్యార్థినులందరూ కూడా ఇలాంటి ర్యాంకులను చూసి, ఫేక్ వార్తలను చూసి, ఫేక్ ర్యాంకులను చూసి ఈరోజు వారందరూ కూడా ఈ కళాశాలలో చేరి మీరు మోసపోకండి, ఇప్పటికైనా ఆలోచన చేయండి. అలాంటి కళాశాలలో మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, అసలు గుర్తింపు కలిగినటువంటి కళాశాలలో లేదని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులకి వాళ్ళకి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఆలోచన చేయాలి. ఏదో తప్పుడు ప్రచారం జరుగుతున్నా, ఫేక్ వార్తలు జరుగుతున్నా, ఫేక్ న్యూస్ని ఈరోజు ర్యాంకుల పద్ధతిలో ఈరోజు అతను సాధించినటువంటి ఘనత అక్కడ కాకపోయినప్పటికీ అనేక రకాలుగా ఫేక్ వార్తలను ట్రోల్ చేస్తున్నప్పటికీ వాళ్ళపైన కేసులు నమోదు చేయరు. ఏదో ఒక రాజకీయ నాయకుడిని, అధికారం పక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులపైన మాత్రం సోషల్ మీడియాలో ట్వీట్లు చేసినా, వాళ్ళు మెసేజ్లు పెట్టినా, వాళ్ళపైన కామెంట్లు పెట్టినా మాత్రం వెంటనే పోలీసు వ్యవస్థ స్పందిస్తుంది, వాళ్ళపైన కేసులు నమోదు చేస్తుంది. కానీ ఈరోజు విద్యార్థులు, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళ జీవితాలు బలవుతున్నాయి, లక్షల రూపాయలు దోచుకున్నారని చెప్తే మాత్రం వాళ్ళపైన కేసులు నమోదు చేయండి మాత్రం పోలీసు వ్యవస్థ మా లిమిట్స్లో లేదు. ఇక్కడ ఏమైనా మా లిమిట్స్లో శ్రీ చైతన్య ఉందా, నారాయణ ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ గవర్నర్ పేట PS 310 PSలో అడుగుతున్నారు. CA గారికి ఫోన్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి రైటర్ గారికి ఫోన్ చేసి అడిగితే అతను మా లిమిట్స్లో లేదు, ఎక్కడైనా ఉంటే ఏ లిమిట్స్లో ఉంది అక్కడికి వెళ్ళి కేసు ఫైల్ చేయమన్నారు. అంటే 0 FIR కూడా ఫైల్ చేసుకోరా అంటే మేము వెళ్ళి అడిగితే కూడా ఫైల్ చేసుకునే పరిస్థితి. అదే వివిధ రకాలుగా ఉన్నటువంటి వ్యవస్థలో సోషల్ మీడియాలో వాళ్ళు ట్వీట్ చేసినా, కామెంట్ చేసినా, అంటే ఎక్కడ ట్వీట్ చేశారని ఈరోజు ఇక్కడ విజయవాడలో నుండి ట్వీట్ చేస్తాడు, విజయవాడ నుంచి కామెంట్ చేస్తాడు, రేపటి రోజున ఇంకొక రాష్ట్రంలో ఉంటాడు, ఇంకో దేశంలో ఉంటాడు, అంటే అక్కడ పోయి కేసు ఫైల్ చేస్తారా? ఎక్కడ ఏ వ్యవస్థలో వెంటనే 0 FIR ఫైల్ చేసే అర్హత, అలాంటి చట్టం కూడా లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఎలాంటి విద్యార్థుల పక్షంగా మీరు ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈరోజు సమాజం బాగుపడాలంటే విద్యార్థులు బాగుంటేనే సమాజం బాగుపడుతుంది. దేశం రక్షత కలగాలన్నా ఏం చేయాలన్నా ఈరోజు విద్యార్థులు చైతన్యం అవ్వాలి. వారు చిన్నప్పటి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలన్నా, వాళ్ళ సమాజాన్ని బాగుపరచాలన్న విద్యార్థి చేతుల్లో ఉంటుంది. కాబట్టి విద్యార్థుల జీవితాలు కాపాడండి. అంతేగాని ఏ రాజకీయ నాయకులుగానో వారు చెప్తేనే మేము ఫైల్ చేస్తాం అంటే, ఈరోజు మంత్రి నారాయణ గారు ఉన్నారు అంటే నారాయణ కళాశాల పైన ఈరోజు కేసులు పెడతామని చెప్పి, ఆ కళాశాల శ్రీ చైతన్య ఉన్నటువంటి NDA కూటమి ప్రభుత్వం అధికార పక్షంలో ఉన్నటువంటి 2 కళాశాలలు కూడా అధికారం పార్టీ అని చెప్పి మీరు నిర్లక్ష్యం వ్యవహరిస్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఆలస్యం అవ్వలేదు, ఇప్పటికీ మేము సబ్జెక్ట్ చేసాం, వెంటనే ఇక్కడ కేసు నమోదైనట్టుగా మీరు విచారణలో వాళ్ళపైన చేసి కేసు నమోదు చేయకపోతే మాత్రం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా, వీలైతే డీజీపీ ఆఫీస్ కూడా చెలొక పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా పోలీసు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు సమాజంలో ఎక్కడ ఏ విద్యార్థి కానీ ఎవరు మోసపోతున్నా వారిని స్పందించుకోరు, వారిని పట్టించుకోరు. కేవలం అధికారం పార్టీ కోసమే పనిచేస్తామనే పద్ధతిలో కాకుండా సమాజంలో ఎదుర్కొన్న విద్యార్థుల సమస్యల కోసం కూడా మేము పనిచేస్తాము. అలాంటి వారిపైన చేస్తున్నటువంటి వారిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా చేసే విధంగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జెన్సీ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్షాప్కు హాజరై ప్రారంభ ఉపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం. వర్క్షాప్కు హాజరైన CS, DGP, వివిధ శాఖల అధికారులు, కేంద్ర IT శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్, వాధ్వాని సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ CEO ప్రకాష్ కుమార్, WGDT డీన్ కమల్ దాస్తో సహా పలువురు నిపుణులు రాక గుడ్ గవర్నెన్స్ కోసం AI సహా నూతన టెక్నాలజీ వినియోగం, పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ప్రధానంగా చర్చ. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వచ్చే ఫలితాలపై కేస్ స్టడీస్ పరిశీలన, ఏ విభాగాల్లో ఎటువంటి సాంకేతికను వినియోగించవచ్చు, ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా సేవలు ఎలా విస్తృతపరచవచ్చనే దానిపై ప్రెజెంటేషన్. AI, ML, DL, చాట్ GPT, జెమినీ, డేటా డ్రివెన్, ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్, AI ప్లేబుక్, AI బేస్డ్ పైలట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్. వ్యవసాయం, విద్య, వైద్య, పట్టణ అభివృద్ధి సహా వివిధ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని వివరించనున్న పలువురు నిపుణులు. 2 రోజుల పాటు కొనసాగనున్న వర్క్షాప్లో మొదటి రోజు కార్యదర్శులు, 2వ రోజు హాజరు కానున్న విభాగాధిపతులు.
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు నియోజకవర్గం ఉండి గ్రామంలో గత 40 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న 600 ఇళ్లను కూల్చివేసి మరో 400 ఇళ్లు కూల్చడానికి సిద్ధమయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వాళ్లు చంపితే ఉండి నియోజకవర్గంలో సీతారామరాజు నగర్ను నేడు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా పేదల ఇళ్లను కూల్చడం సరికాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూల్చివేతల్ని అడ్డుకుంటున్న సిపిఎం నేతలపై పేద ప్రజలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం ఆరోపించారు. బాలోత్సవ భవనంలో సిపిఎం రాష్ట్ర కమిటీ నేతలు ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లను కూల్చివేసిన చిత్రాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడారు. ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ చేసిన అరాచకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలని సూచించారు. రామకృష్ణం రాజు బంధువులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని షాపులు నిర్మాణం చేసి అద్దెకిస్తున్న వైనంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. 40 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేయడం సరికాదని కోరుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పేదల పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వాళ్ళందరికీ కూడా మా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. చాలా దారుణమైన ఘటన ఇది. ఇంత దారుణమైన ఘటన కాశ్మీర్లో జరగటానికి, ఉగ్రవాదులు పేటరేగిపోవటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ దీనికి బాధ్యత వహించాలి. 370 ఆర్టికల్ రద్దు చేయడంతో ఉగ్రవాదం కంట్రోల్లోకి వచ్చేసింది లేదు అని పదే పదే మోడీ అమిత్ షా చెప్పే మాటలు మాయమాటలే తప్ప వాస్తవం కాదు. కాశ్మీర్ ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి, విశ్వాసంలోకి తీసుకోకుండా కాశ్మీర్లో ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ప్రజలను పాకిస్తాన్కు అప్పచెప్పి భూభాగాల కోసం వీళ్ళు పోరాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది మన దేశ ఐక్యతకి చాలా తీవ్రమైన ప్రమాదకరమైన ఇది. కానీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కాశ్మీర్ ప్రజల్ని భాగస్వాములు చేయాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే పనులు అమిత్ షా బిజీగా ఉన్నాడు తప్ప ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. అందుకని మా పార్టీ తరఫున కాశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. భారతదేశం గర్వించదగినటువంటి ప్రాంతం అది. ఆ ప్రజల్ని, ఆ భూభాగాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇక మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటిది ఇప్పుడు ఉండి నియోజకవర్గం. ఇది అందరికీ తెలుసు, చాలా ప్రఖ్యాతిగాంచిన నియోజకవర్గం. మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ నియోజకవర్గం గురించి తెలుసు. అక్కడ ఇప్పుడు విధ్వంసకాండ జరుగుతున్నది. గత 3 మాసాల్లో దాదాపు 800 పేదల వాళ్ళ గుడిసెల్ని బుల్డోజర్లు పెట్టి అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా కూల్చేశారు. ఇక ఆ విధ్వంసకాండ ఇంకా కొనసాగుతుంది, ఆగలేదు, ఇప్పటికీ కొనసాగుతున్నది. మరొక 300-400 ఇళ్ళు లేపేయటానికి నోటీసులు ఇవ్వటం, వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. వాళ్ళు చేసిన పాపం వల్ల 40-50 సంవత్సరాలుగా సొంత ఇల్లు లేకపోయినా కాలువ గట్ల మీదో, రోడ్డు మీదో, ఎక్కడ ప్రభుత్వం పొరంబో ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేసుకొని, అక్కడ మంచినీళ్ళు లేకపోయినా, కరెంటు ఉన్నా లేకపోయినా, కనీస సౌకర్యాలు ఉన్నా లేకపోయినా పొట్టకూటి కోసం పనులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి పేద ప్రజల్ని అన్యాయంగా ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక పెద్ద ఉపద్రవం, తుఫాను వచ్చినట్టుగా విరుచుకుపడి వాళ్ళందరినీ కూడా లేపేసిన చూసి ఆహాకారాలు మీరు పెట్టినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా చూస్తే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? ఢిల్లీలో బుల్డోజర్ సంస్కృతిని దాన్ని మించిపోతున్నటువంటి వ్యవహారంలాగా ఇది మనకు కనిపిస్తుంది. వాళ్ళందరూ ఎక్కువ భాగం టీడీపీ ఓటేసినటువంటి వాళ్ళు. ఒక మహిళ 3 నెలల క్రితం వచ్చి నోటీస్ ఇచ్చారు. ఆమె అక్కడికక్కడే గుండె ఆగి స్పాట్లోనే చనిపోయింది. 3 రోజుల తర్వాత ఆమెకు నోటీస్ ఇచ్చారు, నువ్వు ఇల్లు తీసేయమని. చనిపోయిన ఆమెకి నోటీస్ ఇచ్చింది. ఇది ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం. లక్ష్మి ఆమె పేరు. మన అది పాలకోడేరు అల్లూరి సీతారామరాజు నగర్ కాలనీ, దాని పేరు కూడా. అల్లూరి సీతారామరాజునే గుండెల్లో పొడిచినట్టుగా ఉందో చూస్తే బ్రిటిష్ వాళ్ళు చంపేశారు. వీళ్ళు మళ్ళీ ఆయన రఘురామకృష్ణరాజు ఇంకోసారి చంపేస్తున్నాడు అల్లూరి సీతారామరాజుని. అట్లా నగరంలో సారంగపాణి జాతకం చిత్ర బృందం సందడి చేసింది. ఈ నెల 25న మంచి ఎంటర్టైన్మెంట్ మూవీగా ప్రేక్షకులను అలరించేందుకు సారంగపాణి జాతకం చిత్రం మీ ముందుకు వస్తుందని హీరో కమెడియన్ ప్రియదర్శి తెలిపారు. సారంగపాణి చిత్రం తన జీవితంలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని, తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. విజయవాడ గవర్నర్పేటలోని హవేలీ మల్టీ క్యూజిన్ హోటల్లో సారంగపాణి జాతకం చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర బృందం సందడి చేసింది. తొలుత హీరో కమెడియన్ ప్రియదర్శి, హీరోయిన్ రూప, దర్శకుడు ఇంద్రగంటి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హీరో
ప్రియదర్శి మాట్లాడారు. సారంగపాణి చిత్రం తన జీవితంలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందన్నారు. స్టోరీ విన్నంతసేపు నవ్వుకుంటూనే ఉన్నానని, ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుంటుందన్నారు. ఈ నెల 25వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు. నిజ జీవితంలో నేను జాతకాలను నమ్మనని, ఇందిరాగంటి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం హీరోయిన్ రూప మాట్లాడుతూ తాను విజయవాడ అమ్మాయిని అని, ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. విజయవాడ అమ్మాయిలకు చాలా టాలెంట్ ఉంది, మీరు ప్రోత్సహిస్తే చాలా మంది హీరోయిన్లు ముందుకు వస్తారన్నారు. డాక్టర్గా యాక్టర్గా 2 బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అన్నారు. అనంతరం దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడారు. తనకు ప్రేయరు తెచ్చిపెట్టిన సినిమా కమర్షియల్గా జెంటిల్ మ్యాన్ అని, ఇప్పుడు వచ్చే చిత్రాల్లో హాస్యం ఉండడం లేదు, కుటుంబ సమేతంగా వెళ్లాలంటే చిత్రాలు లేవన్నారు. తాను కుటుంబంతో సినిమాకు వెళ్లాలన్నా యాక్షన్ మూవీస్ ఎక్కువగా అయిపోయాయని, నవ్వుకునే సినిమాలు తగ్గిపోయాయన్నారు. ఈ చిత్రానికి క్యారెక్టర్ని ఎంచుకునే సమయంలో ప్రియదర్శిని మాత్రమే ఈ పాత్రలో ఊహించుకున్నామని తెలిపారు. అంటే నాకు విజయవాడ ఇంత పవర్ని ఇచ్చింది అని ఫీల్ అవుతున్నారు. సో అలాగే యా మేడం, మీరు సారీ మీ డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? యా మీరు కదా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ జాతకాలు నమ్మి జాతకాల ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, తర్వాత మనం నమ్ముకునే నమ్మకాల వల్ల ఎదుటి వాళ్ళకి వచ్చే ఇబ్బందులు కష్టాలు అంటే ఇబ్బందులు కొంచెం వచ్చే ఇబ్బందులు అంటే మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. నేను పెళ్లి గురించి ఇవాళ రేపా అన్నట్టు ఓకే. సో పెళ్లి గురించి ఇవాళ రేపా అన్నట్టు ఏదైతే ఈ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందో, ఆ కన్ఫ్యూజన్ ద్వారా వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో, సో వీటన్నిటినీ సార్ ఒక అద్భుతమైన కథాంశం అంటే మంచి స్క్రీన్ ప్లే రాయడం వల్ల ఇది మోర్ దెన్ కామెడీ ఏంటంటే హ్యూమర్, అంటే సిచ్యువేషనల్ హ్యూమర్ అంటాం కదా, అంటే సందర్భాలు అనుసారంగా మనకు ఎంత హ్యూమర్ వస్తుందనే దాన్ని చాలా బాగా డిజైన్ చేశారు సార్. సో కథ విన్నెమ్మటే నాకు చాలా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఇలాంటి కథలు చేయాలి, ఇలాంటి కథలు చెప్పాలని నాకు చాలా బలంగా అనిపించింది. సో నేను ఇంతకుముందు ఏం చేస్తున్న సినిమాల కంటే కూడా ఒక నటుడుగా ఇలాంటి సినిమా చేయడం వల్ల నేను చాలా నేర్చుకోవచ్చు అనే దాంతో యా ఇంకా మీదట ఎప్పుడు వివేక్ సాగర్ లాంటి వివేక్ సాగర్ తోటే పనిచేయాలని చాలా బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా స్నేహితుడు దాదాపు 10 ఏళ్ల పైగా నాకు పరిచయం ఉన్న స్నేహితుడు. సో నేను ఒక నటుడుగా ఎలా ముందుకెళ్తున్నాడో అతను కూడా ఒక మ్యూజిషియన్గా చాలా ముందుకెళ్తున్నాడు. సినిమాలో కొత్త వైవిధ్యమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. అండ్ ఎస్పెషల్లీ మీరు ఆయన సంగీతం కూడా చూస్తే సార్ చేసిన సమ్మోహనంకి ఒకలాగా, అలాగే మళ్ళీ తర్వాత మన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, లేకపోతే రీసెంట్గా వచ్చిన అంటే ఒక 3 months ముందు వచ్చిన 35 సినిమా. సో ప్రతి సినిమాకి అతను కూడా కొత్తగా అతన్ని ఆవిష్కరించుకుంటున్నాడు. సో అది నాకు ఇంకా సో అలాంటి స్నేహితులు ఉన్నప్పుడు మనకు కూడా కాస్త మనం కూడా ఏమైనా చేయాలి కదా అన్నట్టు అనిపిస్తుంది. సో అంటే నేను అది ఎక్స్పెక్ట్ చేస్తారనే మేము ది గ్రేట్ డాక్టర్ రూపా గారు అందుకే తీసుకొచ్చాం అనమాట పిక్చర్లోకి. సో నా డ్యాన్స్ చూసినా చూడకపోయినా ఈ డ్యాన్స్ మాత్రం అందరూ ఖచ్చితంగా చూడాలని మేము బిలీవ్ చేసాం. సో నాకంటే చాలా అందమైన మంచి డ్యాన్సర్ డాక్టర్ రూపా గారు. సో అందుకనే వీరు ఉండడం వల్ల నేను కూడా చేయాల్సి వచ్చింది. సో చేసేసా బాగా. అలానే లేదండి, అన్ని రకాలు మేము ముందర నుంచి నా కెరియర్లో చాలామందికి పర్లేదు ఇక్కడి నుంచి మాట్లాడతాను. ఐ థింక్ ఇట్స్ ఆడిబుల్. అన్ని మైక్స్కి రావు. జనరల్లీ నేను ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు నేను చేసిన 12 సినిమాల్లోనూ ఒక సినిమాకి ఇంకో సినిమాకి పొంతన ఉండదు. అది డెలిబరేట్గా నేను చేస్తాను. చాలామందికి కమర్షియల్ టర్మ్స్లో తెలియని విషయం ఏంటంటే నాకు అన్నిటికంటే నా పెద్ద హిట్ కమర్షియల్లీ జెంటిల్మన్. యాక్చువల్లీ పేరు అష్టాచమ్మకి ఎక్కువ ఉంటుంది, చాలామంది లైక్ అష్టాచమ్మ, బట్ జెంటిల్మన్ వాజ్ మై బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అండ్ దట్ ఈస్ నాట్ అ కామెడీ. సో అన్ని రకాల సినిమాలు చేయాలి. గోల్కొండ హై స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టమైన సినిమా. సో ఒక్క రీజన్ ఏంటంటే ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి, నరకుళ్ళు రక్తపాతాలు ఎక్కువయ్యాయి, బ్లడ్ షెడ్ ఎక్కువైంది మన సినిమాలో. జనరల్లీ నా కుటుంబంతో వెళ్ళి చూడడానికి సినిమాలు ఉన్నట్లు, అంటే సరదాగా వెళ్ళి ఒక మంచి ఫన్ ఫిల్మ్ చూద్దాము అంటే మనకు గతంలో తెలుగులో సంవత్సరానికి ఒక 4-5 సినిమాలు వచ్చేవి.
జంజాల్ గారని, ఈవీవి గారని, లేకపోతే రేలంగి నరసింహారావు గారని, తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇలా ఒక 5 సినిమాలు జస్ట్ ఫర్ ఫ్యామిలీ అవి తగ్గాయి అని అనిపించింది నాకు. ఉన్న కామెడీస్ కూడా ఎట్లా ఉన్నాయంటే ఐదర్ దేర్ లిటిల్ అడల్ట్ హ్యూమర్ ఉంటుంది, రీల్ బేస్డ్ హ్యూమర్ ఉంటుంది. అలా కాకుండా మొత్తం ఏజ్ అక్రాస్ ఏజ్ బార్, ముసలివాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా వెళ్ళి కూర్చుని చూడగలిగే ఒక మంచి కామెడీ చేయాలి అని నాకు ఎప్పటి నుంచి ఒక 4-5 ఏళ్ళుగా ఉన్న ఐడియా ఇది. ఫైనల్లీ ఈ సినిమా ద్వారా తీరింది. దట్ ఈస్ అంటే దర్శి మొదటి ట్రిగర్ అదేనండి, నా చావు నేను వస్తా ఇస్ ద ఫస్ట్ ట్రిగర్. తర్వాత F2 లాంటి సినిమాలో సపోర్టింగ్ రోల్లో కూడా చాలా మంచి హ్యూమర్ చేశాడు. ముఖ్యంగా సేవ్ ద టైగర్స్ అని ఒక వెబ్ సిరీస్ చేశాడు. సో బేసికల్లీ ఒక నటుడు, వైవిధ్యపరమైన నటుడికి అన్నీ చేయగలగాలి, అట్లాంటి నటుడు దర్శి. ఇంకోటి ఈ సినిమాలో ఏంటంటే సాధారణంగా కామెడీ సినిమాలు అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే కామెడీ చేయాలి అనుకుంటారు, అంటే ఏదో ఒకటి మొహాన్ని ఎట్లా తిప్పాలి, వెకిలి వేషాలు వేయాలి, పిచ్చి గంతులు వేయాలని. అలా కాకుండా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు సరిగ్గా చేస్తే మనకి నవ్వు రావాలి. దీనిలో సారంగపడి అనేవాడు నానా అవస్థలు పడుతూ ఉంటే అతను చూసి మనం నవ్వాలి, కానీ అతను మనం నవ్వడానికి నవ్వించడానికి ట్రై చేయకూడదు. అది అర్థం చేసుకున్న నటుడు కావాలి ఈ సినిమాకే నేను అనుకున్నాను. నాకు లక్కీగా దర్శి దొరికింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్షాప్ కు హాజరై ప్రారంభ ఉపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఘటనకు నిరసన విజయవాడ అయోధ్య నగర్లో లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. రాష్ట్ర సలహాదారుడి పదవి బాధ్యతలు స్వీకరించిన డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి. శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా పేదల ఇళ్లను కూల్చడం సరికాదు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.